भाई तू हमेशा 13 क्यों लिखता है? मेरा 15 हुआ था ना। अरे तेरे टेरो मैं बात करती हूँ सरिग्गा చూడు. नहीं पहले कभी देखो हमेशा ये साला ऐसा ही करता है. ఇంకోసారి చూడు. హలో దొరికిందా? లేదు సార్. లేదనే ఆన్సర్ ఏంట్రా? ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా. నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా? కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్. వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా. ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు? నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా? లాస్ట్ 24 days లో 4 countries తిరిగాను రా. ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా. జ్యోతి లక్ష్మిని మీరింకా మర్చిపోండి సార్. మర్చిపోవాలా? ఏంట్రా ఎవరుకుంటున్నారా నన్ను? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? ఇలాగైనా కంపెనీ మెయింటైన్ చేసేది? అసలు నీ బాస్ ఎవరో చెప్పరా. మీ బాస్ ఫోన్ చేసి కనుక్కుంటాను. సార్ ప్లీజ్ బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్. అరే నేనెవరో తెలుసా నీకు? అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటో తెలుసా నీకు? అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు? తెలీదు. నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడు రా. కాల్ కూడా కల్లా మిస్డ్ కాల్ ఇస్తే వెంటనే వచ్చి మర్డర్ చేస్తాడు రా. చెప్పరా ఎవ్వడ్రా మీ బాసు? నేనెప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నోడ్ని. మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవడరా? కొట్టు నాకు కొట్టు చంపేయండి. ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా. మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి. సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను. మంజు బాయ్ ఇలారా మన హీరో హీరోయిన్లు ఎక్కడున్నారేంట్రా? ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా? అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది? అసలు కంపెనీ ఉందా లేదా? దిమాకి వాట్లగడాలా సాలని. నమస్తే అన్న, ఎప్పుడొచ్చావు? హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్ అన్న. హౌ ఈజ్ యువర్ హెల్త్? పెట్ హౌ ఈజ్ జ్యోతిలక్ష్మి? జ్యోతిలక్ష్మి ఎలా ఉందిరా? బానే ఉందనా? ఓసారి పిలో నువ్వన్నా చెప్పాలి కదా. కాదన్నా, అదెవరినో లవ్ చేసి పారిపోయింది. అది ఎలా పారిపోయిందని అడగలేదు, నువ్వెందుకు చెప్పలేదని అడుగుతున్నాను. మీరంతా ఇలా కామ్గా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాట్ వాక్ చేసుకుంటా మన కళ్ళ ముందు నుంచే తుర్రుమంటే. మళ్ళీ జ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి, బిజినెస్ చేయాలి. వద్దన్నా. వద్దా? తనకు మొగుడున్నాడు, తన రాదనుకుంటా. మొగుడు చస్తే వస్తుందా? హాయ్ రా సచ్చా. నా పెళ్ళి. పెళ్ళా? ఎవరితో? చూడు, శ్రీ వెంకట గోవిందరావు గారి ఏకైక పుత్రిక శ్రావణి. శ్రావణినా? ఏది మన ఇంట్లో నా కూతురు? ఇదెప్పుడు మీరెప్పుడు దగ్గర అయ్యారా? మెల్లగా లాగా. బ్రేకప్ లో ఉన్నామని పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు? జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలెట్టే అంతే, పడిపోయింది. ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయిన రా. ఆల్ ది బెస్ట్ రా. ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయిరా? ఏమున్నాయి చెప్పు. అమ్మాయిని ఎత్తుకొస్తావరా? సత్య
treatment and room cost is 3 lakhs. You have to deposit 1 lakh immediately. As soon as possible. But, doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You should deposit the amount. Then only we can start the treatment. హలో అన్నా నేను హాస్పిటల్లో ఉన్నాను. మా ఆయన ఎవరో కొట్టారన్నా. డబ్బు కావాలి. 1,00,000 రూపాయలు హెల్ప్ చేస్తావా? నా దగ్గర లేవమ్మా. అన్న ప్లీజ్ అన్నా, మీరు తప్ప నాకెవరో తెలియదన్నా. ప్లీజ్ చూడండి అన్నా. పోనీ కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా? చెప్పు, చూడమంటావా? హలో హలో, మాట్లాడనా? మంజు నువ్వు వెళ్ళరా. ₹1,00,000 కట్టాలంటగా, డబ్బులున్నాయా? ఇవి కౌంటర్లో కడతా, నువ్వు కంపెనీకి వెళ్ళు. నీ కొత్తేం కాదు, నీకు అలవాటైందే. ఆలోచించుకో, నీకు ఇదే గతి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు. నా మొగుడు జన్మలో లేవలేడని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అసలు నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నా మొగుడిని కొట్టింది మీరే కదా? మీరే కదా? చెరుకు చూడంగానే ఏంటా వేలు చూపిస్తున్నావు? చూపిస్తే కోసేస్తా. ఎక్స్క్యూజ్ మీ, బిల్ పే చేయాలి. పేషెంట్ నేమ్ సత్య. 1 lakh. అక్క, నేను డబ్బు కట్టినట్టు ఎవరికీ చెప్పొద్దు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. వస్తాను. నందిని, నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా అనకక్క, నాకెప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే. వస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చేసుకోవడం వల్లే కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నాలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నావు సత్య? నేనెప్పుడు నిన్ను అడగలేదు, ఇవాళ అడుగుతున్నాను. మరి నాలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నావు? చెప్పు సత్య. అర్ధాంతరంగా తల్లి తండ్రి చనిపోయి అక్క నేను అనాథలయ్యాం. ఓ వేశ్య మమ్మల్ని చేరదీసింది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అందరూ నీచంగా చూసి కులతం నేను. అప్పుడే నిర్ణయించుకున్నాను, నేను అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. ఒకరోజు ఆమె తిరిగి రాలేదు. తర్వాత తెలిసింది అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందని. ఈ సిటీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? నిన్ను మొదటిసారి మార్కెట్లో చూశాను, చూడగానే నచ్చేసావు. ఇంకా 5,000 ఇస్తా, ఆగు.
ఓకే బాయ్. బాయ్. ఏ చిన్న ఏమన్నా తిన్నారా? ఇదిగో ఇవి తీసుకోండి. థ్యాంక్స్ అక్క. బాయ్. బాయ్ అక్క. రే ఇందాక మీ డబ్బులు ఇచ్చిన అమ్మాయి ఎవరు? మాకు తెలియదు, అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇస్తది. అవునా? నీలో మా అమ్మ కనిపించింది.